వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఏప్రిల్లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఆ సమయంలో హెలికాప్టర్పై జనం ఎగబడ్డారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసమైంది. ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి భద్రతలో లోపాలు వెలుగు చూశాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. అయితే ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉంది అన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకే గత కొద్ది రోజులుగా దీనిపై విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు పైలట్ అనిల్ని విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. కానీ గత 3 సార్లుగా గైర్హాజరయ్యారు పైలట్. 4వసారి నోటీస్ ఇచ్చేసరికి హాజరయ్యారు. విచారణ అధికారి ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి హెలికాప్టర్పై వచ్చారు జగన్. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ల్యాండ్ అయిన హెలికాప్టర్ను చుట్టుముట్టారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం అయింది. అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకి చెప్పకుండా పైలట్, కో పైలట్ వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. భద్రతా లోపాలతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వం కుట్రకోణంలో అనుమానిస్తోంది. ఒక్కసారిగా హెలిప్యాడ్ వద్దకు జనాలను విడిచిపెట్టడంపై అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపై డీఎస్పీ సైతం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు కావాలని అడిగి తెలుసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు ఒకేసారి జనాలు రావడం వెనుక తోపుదుర్తి పాత్ర ఉందన్న అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో విచారణ అధికారులు ఆయన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే గత 3 సార్లు విచారణకి గైర్హాజరయ్యారు పైలట్ అనిల్. నిన్న జరిగిన విచారణకు మాత్రం హాజరయ్యారు. అయితే 3 సార్లు నోటీసులు జారీ చేసినా ఎందుకు హాజరు కాలేదని విచారణ అధికారి ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిరిగి తీసుకెళ్లలేదని, హెలికాప్టర్లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా అన్న విషయం కూడా ఉన్నతాధికారులకి తెలియజేశారా, హెలికాప్టర్ వెనక్కి తీసుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు విచారణాధికారి. అయితే తనకు ఆరోగ్యం సరిగ్గా లేక సంస్థలో వేరే విధులకు హాజరు కావడంతోనే విచారణకి రాలేదు అని పైలట్ తెలిపారు. మరోవైపు ఆ రోజు భారీగా జనాలు తరలి రావడంతో ఆందోళనకి గురయ్యారని కూడా చెప్పారు. జనం చుట్టుముట్టి లోపల ఉన్న జగన్తో మాట్లాడే ప్రయత్నం చేశారని, అయితే జగన్ ఏం చెబుతున్నారో తెలియక వారంతా హెలికాప్టర్పై పిడిగుద్దులు కురిపించారని నాడు జరిగిన విషయాలు చెప్పారు పైలట్ అనిల్. అప్పటికే సైడ్ మిర్రర్ చీలిపోయిందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని తీసుకుని గాల్లోకి ఎగిరితే అది పగిలే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, టేకాఫ్ అయ్యే సమయంలో జనం మరోసారి చుట్టుముడితే టెయిల్ రోటర్ వల్ల వారి ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. ఏవియేషన్ సంస్థకి సమాచారం అందించామని, వారి ఆదేశంతోనే హెలికాప్టర్ను వెనక్కి తీసుకెళ్లినట్టుగా పైలట్ తెలిపారు. ఇక ఉదయం 11:20 నుంచి 2:20 వరకు పైలట్ను విచారించారు. అయితే హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు, వైసీపీ నేతల సోషల్ మీడియా ప్రకటన నేపథ్యంలో కుట్రకోణంలో విచారణ చేపడతామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు 85 మందిని విచారించారు. మరో 15 మందిని కూడా విచారించబోతున్నారు.